నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. సాధారణంగా మనం ప్రతిదీ కూడా వాతావరణం యొక్క ప్రభావం చేతనే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అంటూ ఉంటాం కదా. ఆ విషయంలో ఒకసారి మాస్టర్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, వాతావరణం చేత మనిషి తీర్చిదిద్దబడుతున్నాడని శాస్త్రజ్ఞులు అంటే సైంటిస్టులు అభిప్రాయపడ్డారు అని. మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఈ విషయం శాస్త్రజ్ఞులు చెప్పిన మాటని మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఇది కేవలం ఒక అభిప్రాయమే కానీ పూర్తిగా యథార్థం కాదు. మానవుడి మీద వాతావరణ ప్రభావం అంటే పరిసరాల ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. అది ఒక 2-3 ఉదాహరణలు బాగా చెప్తే మీకు అర్థమవుతుంది. ఏమిటది? ఒకే తల్లిదండ్రులకు పుట్టి ఒకే వాతావరణంలో ఒకే పద్ధతిలో పెంచబడిన బిడ్డల్లో ఒకడు డాక్టర్ అయితే మరొకడు లీడింగ్ లాయర్ అవుతున్నాడు. ఒకడు సనాతన ధర్మాన్ని ఆరాధించేవాడైతే మరొకడేమో శాంత ధర్మాన్ని విస్మరిస్తున్నాడు. ఈ తేడా ఎలా వస్తుంది? ఒకే తల్లిదండ్రులకు పుట్టి ఒకే వాతావరణంలో పెరిగి పెద్దయినప్పటికీ వాళ్ళ పూర్వ సంస్కారాలకు అనుగుణంగానే వాళ్ళు రూపుదిద్దుకుంటున్నారు. ఇది మన కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాంగా. ఇంకో ఉదాహరణ ఏం చెప్పారంటే, ఇప్పుడు మన ఇంట్లో మన పెరట్లో భూమిని చక్కగా తవ్వి దాన్ని సారవంతం చేసి దానిలో బీర విత్తనం, బెండ విత్తనం, పొట్ల విత్తనాలు వేసామనుకోండి. ఒకే నూతిలో నుండి నీళ్లు తోడి ఒకే మనిషి ఈ 3 రకాల పాదులకు నీళ్లు పోసాడనుకోండి. అయినప్పటికీ మొక్కలు మొలిచిన తర్వాత బీరవాసన బెండకు లేదు, బెండవాసన పొట్లకు లేదు. దేనాకులు దానివి, దేని వాసన దానిది, దేని కాయలు దానివి, దేని తీరు దానిది. ఒకే వాతావరణంలో ఉంటున్నప్పటికీ అవి వేటికవిగానే ఉంటున్నాయిగా. మరి దీన్నేమంటాం? మరి ఆ వాతావరణం మొత్తం ప్రభావం దాని మీద పట్టలేదే, అందుకని పూర్తిగా నిజం కాదు అన్నారు ఆయన. అయితే మీరు అడగొచ్చు, వాతావరణ ప్రభావం మనిషిపై ఉండదా అని. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు, నేను ఇక్కడ ఉపన్యాసం ఇస్తున్నాను. నాకు 25 ఏళ్ల నుండి కాఫీ తాగే అలవాటు ఉంది. నా పక్కనే మన రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనకు అసలు కాఫీ అలవాటే లేదనుకోండి. ఉపన్యాసం జరుగుతూ ఉండగా ఎవరైనా ఒక ట్రేలో కప్పుల్లో కాఫీతో ఇటు వెళ్ళారనుకోండి, నా మనసు అప్రయత్నంగా అటు లాగుతుంది, కాఫీపై మోజు పడుతుంది. ఇక ఉపన్యాసం అనుకోకుండా ఆగిపోయినా మీరేం ఆశ్చర్యపోవక్కర్లేదు. అదే సమయంలో మన రామకృష్ణ గారిని చూడండి, ఆయనలో ఏమాత్రం మార్పు ఉండదు. నన్ను అమాంతం ఊపేసిన కాఫీ మరి ఆయన విషయంలో ఏమి చేయలేకపోయిందే. కనుక కాఫీ ఏడల పూర్వం నుండి మనకున్న అభ్యాసం మన మనసును అటువైపుకి లాగుతోంది, కానీ కాఫీ లాగడంలా మన అభ్యాసం లాగుతోంది. మనం లాగబడడం మన యొక్క అభ్యాసాల చేతిలో ఉంది, కానీ మన చుట్టూ ఉన్న వాతావరణంలో లేదు. ఈ సత్యం తెలియక పరిసరాలే మనల్ని పాడు చేస్తున్నాయని ఆడిపోసుకుంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు మనం మామూలుగా పిల్లల్ని కూడా స్నేహితుల ప్రభావం అండి, స్నేహితుల వల్ల చెడిపోతున్నాడండి, బయటికి వెళితే సమాజ పరిస్థితుల వలన కూడా పాడైపోతున్నారండి అని అంటూ ఉంటాం కదా. కాబట్టి అది పూర్తిగా కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఎంత బాగా చెప్పారు.